నూతన హంగులతో వివిధ టెక్నాలజీలతో విశాఖ ఆరులోవ హెల్త్ సిటీలో ఆదివారం తన 8వ బ్రాంచ్గా మెడిసి ఆసుపత్రి ప్రారంభమైంది. ఆదివారం ఆసుపత్రిని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటుగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ఆసుపత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా ఆసుపత్రి ఆవరణలో ఉన్న గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ద్వారా ఆసుపత్రిని ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ శిరీషారాణి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో తొలుతగా మహిళలకు అత్యాధునిక విభాగాలు ఏర్పాటు చేశామన్నారు. మహిళలతో పాటు పిల్లల కొరకు ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 5వ అంతస్తులో ఐవీఎఫ్ విభాగానికి సంబంధించిన టెక్నాలజీ తదితర అంశాలు ఉంటాయన్నారు. ముఖ్యంగా ఆసుపత్రిలో పర్సనలైజ్డ్ కేర్ తదితర టెక్నాలజీస్ ఆసుపత్రిలో ఉన్నాయన్నారు. మెడిసి హాస్పిటల్స్లో ఒక మహిళ యొక్క ఆరోగ్య ప్రయాణానికి సంపూర్ణమైన వైద్య ప్రమాణాలు లభిస్తాయన్నారు. ప్రసూతి మరియు స్త్రీ జననేంద్రియ విభాగం జీవితంలోని ప్రతి దశలో కౌమార దశ నుండి మాతృత్వం మరియు అంతకు మించి మహిళలకు సమగ్ర సంరక్షణను అందిస్తుందన్నారు. ఋతుక్రమం, ఆరోగ్యం, హార్మోన్ల అసమతుల్యత, గర్భం లేదా పునరుత్పత్తి, ఆరోగ్య సమస్యల నిర్వహణ ఏదైనా అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు మరియు ప్రసూతి వైద్యుల బృందం నిపుణుల మార్గదర్శకత్వం వహిస్తున్నట్టు పేర్కొన్నారు. వైద్య రంగంలో అసాధారణమైన ఫలితాలను అందించడానికి మెడిసి తగినంత ప్రత్యేకత ఇస్తుందన్నారు. తమ సంస్థ హైదరాబాద్, విజయవాడ, విజయనగరం, గాజువాక, శ్రీకాకుళం, తెలంగాణ ప్రాంతాల్లో ఇప్పటికే విస్తరించి ఉందన్నారు. 8వ బ్రాంచ్గా విశాఖలో ఆరిలోవ హెల్త్ సిటీలో మెడిసి ప్రారంభించామన్నారు. ఈరోజు మెడ్సి హాస్పిటల్ 108 బెడ్స్ హాస్పిటల్ ఇది మెయిన్గా గైనిక్ అండ్ మదర్ అండ్ చైల్డ్, ఐవీఎఫ్ అండ్ అదర్ మల్టీ స్పెషాలిటీ అన్ని స్పెషాలిటీస్ కూడా ఇందులో ఉన్నాయి. సో బేసికలీ విమెన్ హెల్త్ గురించి మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అలాగే ఐసీయూస్ అంటే బాగా సిక్ అయిన పేషెంట్స్ అంటే న్యూరో కానీ ఆర్థో కానీ సర్జరీస్ తర్వాత ఐసీయూస్ అంటే చాలా వెల్ ఎక్విప్డ్ ఐసీయూస్ ఉన్నాయి. అలాగే ఐవీఎఫ్ వెల్ అడ్వాన్స్డ్. అండ్ ఈరోజు మేము కొత్త బ్రాంచ్ కాస్మెటిక్ గైనకాలజీ డాక్టర్ నవనీత్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. సో ఆ బ్రాంచ్ కూడా ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. సో ఇది బేసికల్లీ 108 బెడ్స్ హాస్పిటల్ బ్రాంచ్. ఆంధ్ర, తెలంగాణలో మొత్తం 8 బ్రాంచెస్ ఉన్నాయి. సో మెడ్సి ఐవీఎఫ్ కూడా ఈరోజు స్టార్ట్ అయింది. సో ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేల్ ఫర్టిలిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇంచుమించుగా అది 50% ఉంది. అంటే చాలా వరకు అది ఓవర్లుక్ అయిపోతుంది. చాలామందికి ముందుకు రావట్లేదు. సో ఈ మేల్ ఫర్టిలిటీతో చాలా తక్కువ మంది స్పెషలిస్ట్ ఉంటారు. సో డాక్టర్ ఆశీష్ రెడ్డి, హీఈస్ ద ఆండ్రో సర్జన్, అంటే మేల్ సెక్షువల్ హెల్త్ అండ్ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి స్పెషలిస్ట్ అనమాట. ఆంధ్ర, తెలంగాణలో చాలా తక్కువ మంది ఉన్నారు. సో 2-3 ఉన్నారు. అందులో ఆశీష్ రెడ్డి గారు మన మెడ్సి ఐవీఎఫ్తో ఏషియన్ ఆండ్రాలజీ అని ఒక మేల్ ఫర్టిలిటీ కోసం ఒక సెపరేట్ వర్టికల్ స్టార్ట్ చేసాము. సో హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ఏషియన్ ఆండ్రాలజీ. హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఈరోజు వైజాగ్లో 2nd బ్రాంచ్ స్టార్ట్ చేసాము. సో ఆశీష్ రెడ్డి గారు మాట్లాడతారు. సో ఏషియన్ ఆండ్రాలజీ బేసికలీ మేము మెడ్సి గ్రూప్లో ఆంధ్రప్రదేశ్ అంతా ఉన్నాము. హైదరాబాద్లో కూడా ఒక యూనిట్ ఉంది. మన ఏరియాలో ఉన్న వాళ్ళల్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడవాళ్ళకి. సో ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి పెద్ద వయసు వరకు అన్నిటికీ కాంప్రిహెన్సివ్ విమెన్స్ కేర్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న యూనిట్స్ మా మెడ్సివి. సో విజయవాడ అండ్ వైజాగ్ రెండిట్లో కూడా కంప్లీట్ విమెన్స్ కేర్ ఉంది. మిగతావి ఐవీఎఫ్ యూనిట్స్ ఉన్నాయి. సో సిమిలర్ ప్రోటోకాల్స్ ఇప్పుడు మనకి కొంతమంది విజయవాడలో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ వైజాగ్లో ఉంటారు. సో అట్లా ఉన్నప్పుడు కూడా కంటిన్యూటీ ఆఫ్ కేర్ ఉండటానికి కూడా ఒకరికొకళ్ళము కలిపి పనిచేస్తే ఇట్ విల్ బి గ్రేట్ అని అందరము ఒక చైన్ లాగా గ్రూప్ లాగా పనిచేస్తున్నాం. మెడ్సి ఐవీఎఫ్ విజయవాడలో నుంచి నేను అక్కడ చూసుకుంటున్నాను. అయితే మాది ట్రైనింగ్ ఇన్ఫర్టిలిటీ చాలా తక్కువ యూనిట్స్లో ముందు వర్క్ చేయటం మొదలెట్టినప్పుడు ఎయిమ్స్ ఢిల్లీలో చాలా వరకు ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ అప్పుడు చూసేవాళ్ళం అనమాట. సో 1990s నుంచి ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉండగా డిఫరెంట్ చేంజెస్ చూస్తూ ఉన్నాం.
ఇంతకుముందు కాలంలో పిల్లలు పుట్టలేదు అంటే యూజువల్గా ఆడవాళ్ళని వాళ్ళ అత్తగారు వాళ్ళ మదరు ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చేవారు. ముందు మీరు చూపించుకోండి, మేము తర్వాత నెమ్మదిగా వస్తాము అనే కాన్సెప్ట్ దగ్గర నుంచి ఇప్పుడు స్లోగా అవేర్నెస్ పెరిగేసరికి మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్స్తో పాటు ఇద్దరు కలిసి వస్తున్నారు. సో ఈ చేంజ్ లాస్ట్ 30 ఏళ్ళగా నెమ్మదిగా అర్థం చేసుకుని ముందుకు వస్తున్నారు. కానీ ప్రాబ్లం ఇది అని మగవాళ్ళు యూజువల్గా గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కనుక మాకు చెప్పడానికి చాలా హెసిటేట్ చేస్తారు. సో నెమ్మదిగా వాళ్ళ వైఫ్ చెప్తారు, కొంచెం హింట్ ఇస్తారు, తర్వాత మేము విడిగా మాట్లాడాలంటారు, తర్వాత నెమ్మదిగా ఇప్పుడుకో 3rd 4th విజిట్లో వస్తూ ఉంటారు అనమాట. సో అట్లా డెడికేటెడ్గా మేల్ ఆండ్రాలజీకి డాక్టర్ ఆశిష్ రెడ్డి ఇలాంటి స్పెషలిస్ట్ ఉంటే ఉన్న ప్రాబ్లము ఇప్పుడు మగవాళ్ళదైనా కూడా చాలా వరకు ట్రీట్మెంట్ ముందు ఆడవాళ్ళది అయిపోయిన తర్వాత ఎప్పుడో నెమ్మదిగా చెప్తారనమాట. అట్లా కాకుండా ఇలా డెడికేటెడ్గా యూనిట్ ఉండి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే వాళ్ళకు ఉండే ఇష్యూస్ వాళ్ళకి తెలుసు కాబట్టి మాట్లాడటానికి ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో 108 పడకల మెడ్సీ హాస్పిటల్ వైజాగ్లో ప్రారంభించబడడం చాలా సంతోషంగా ఉంది. ఈ మన సిటీ ఆఫ్ డెస్టినీ ఆఫ్ వైజాగ్లో ఇది కూడా ఒక తలమార్గంగా తయారవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పీడియాట్రిక్ టు జీరియాట్రిక్ చెప్పినట్టు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ విధమైన సహాయం కావాల్సిన చిన్నదైనా పెద్దదైనా సరే అన్నీ కూడా ఒక గొడుగు కింద ఈ హాస్పిటల్లో వైద్యానికి అవకాశం ఉన్న విధంగా ఈరోజు ఈ హాస్పిటల్ని డాక్టర్ శిరీషారాణి మెడ్సీ ఆధ్వర్యంలో ప్రారంభించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇది దినదినాభివృద్ధి చెంది వైజాగ్ ప్రజలకి మంచిగా ఆరోగ్యకరమైన అవకాశాన్ని అంటే ట్రీట్మెంట్ని ఇచ్చే విధంగా హాస్పిటల్ ఎదగాలని కోరుకుంటూ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పొద్దున్న ఈ కాస్మెటిక్ గైనకాలజీ బ్రాంచ్ ఇనాగ్రేట్ చేసి సిఎంఈ చేసి ఇక్కడ హాస్పిటల్ ఈరోజు లాంచ్ చేస్తున్నాము. సో he'll talk in English. So you people have to forgive me. I would try to learn Telugu very soon, but I'll speak in English today. So I'm very happy that we have started an Elisante Center. Elisante is the India's and world's largest chain of reconstructive and cosmetic gynecology clinics. So we are headquartered in Delhi, but we have centers also in Mumbai and Hyderabad, and we have some other centers in the country. But it is Dr. Sirisha's vision that she wanted that the latest cutting edge technology must be available to the women of Andhra Pradesh, and we have launched today an Elisante Center in Medsi Hospital here at Visakhapatnam. So for all the intimate feminine health issues related to urogynecology and cosmetic gynecology and reconstructive gynecology, this will be the center where the women from Visakhapatnam as well as Andhra Pradesh will be able to get the treatments. They will be related to their quality of life. Women after delivery, after pregnancy, they need certain treatments, and all of those treatments including surgical and non-surgical would be available here. I'll be personally coming and operating patients here once a month, and we will try that we are able to get world class healthcare to Andhra from Medsi Hospitals Visakhapatnam. ఎవరైనా మేల్ ఫర్టిలిటీలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు సౌత్ ఇండియాలోనే ఎక్కడ డెడికేటెడ్ మేల్ ఫర్టిలిటీ సెంటర్స్ లేవు. ఏషియన్ ఆండ్రాలజీ మన ఫస్ట్ సెంటర్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది మేజర్ సెంటర్గా గ్రో అవుతుంది. అండ్ ఎటువంటి సమస్యలు అంటే ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్లో కానీ లేకపోతే ఎవరికైతే స్పర్మ్ లేదని పిల్లలు కారు అని అన్న వాళ్ళకి కూడా మేము వాళ్ళకి సర్జరీ ద్వారా టెస్టిక్యులర్ సర్జరీ ద్వారా వాళ్ళకి ఓన్ పిల్లలు ఇవ్వడానికి ఖచ్చితంగా మేము ట్రై చేస్తాము. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఎక్సలెంట్ సెంటర్. సో మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా తక్కువ మంది అడ్రస్ చేస్తారు, అంటే అది నెగ్లెక్టెడ్ పార్ట్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మేము దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ ఇప్పుడు మా సెంటర్స్లో ట్రీట్ చేయబడతాయి. రోయల్ నర్సింగ్రావు, గైనకాలజీ ప్రొఫెసర్, రిటైర్డ్. అదే మనకి అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ఆండ్రాలజీ అంటే మగవాళ్ళలో పిల్లలు పుట్టుకోవడానికి అనే కారణం ఒక డెడికేటెడ్ సెంటర్ లేదు. చాలామంది ట్రీట్ చేస్తూ మెయిన్ ఫిమేల్ కాన్సన్ట్రేట్ చేస్తూ మగవాళ్ళకి కొద్దిగా చూస్తూ ఉంటారు. మిగతా కొన్ని బ్రాంచ్ల్లో యూరాలజిస్టులు ఉంటారు, కానీ వాళ్ళు మిగతా ఆపరేషన్ అన్నీ చేసుకుంటూ ఇది చూస్తుంటారు. కొన్ని డెడికేటెడ్గా ఉన్న ఆండ్రాలజిస్టు, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, మైక్రో సర్జికల్ ఫెసిలిటీస్ ఇవన్నీతో ఈ సెంటర్ స్టార్ట్ చేసాం. కాబట్టి ఒక ఫుల్ అడ్వాన్స్డ్ లేటెస్ట్ ఫెసిలిటీస్తో సెంటర్ ఉంటుంది. సొసైటీలో కూడా ఎంతసేపు ఇన్ఫెక్టెడ్ అయిన ఫీమేల్ మీద బ్లేమ్ లేదా కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు.
కానీ మీరు అబ్జర్వేషన్ ఏంటంటే మేల్ కూడా ఈక్వల్ కాజెస్ ఉన్నాయి. సో అవి మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి ఫెర్టిలిటీలో.